బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో మరోసారి హై అలర్ట్. ఢిల్లీకి ఉగ్ర ముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఉగ్రదాడి జరగొచ్చంటూ వార్నింగ్ ఇచ్చాయి. దీంతో వీవీఐపీ ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఎర్రకోట, చాందనీ చౌక్ లో ఆలయాల దగ్గర పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఢిల్లీలో మరోసారి హై అలర్ట్. ఢిల్లీకి ఉగ్ర ముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఉగ్రదాడి జరగొచ్చంటూ వార్నింగ్ ఇచ్చాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఢిల్లీకి ఉగ్ర ముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నట్లు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఎస్, దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్ర ముప్పు ఉన్నట్లు మొత్తంగా కూడా నిఘా వర్గాలు హెచ్చరించడంతో ఒక్కసారిగా కేంద్ర భద్రతా యంత్రాంగం అంతా కూడా హై అలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యం చూసుకుంటే కనుక అయితే పాకిస్తాన్కు చెందినటువంటి ఉగ్ర సంస్థ అయినటువంటి లష్కరే తోయబా దాడులు కుట్ర పన్నినట్టుగా కూడా ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి మొత్తంగా కూడా సమాచారం అందిన నేపథ్యంలో ఇటు చారిత్రాత్మక ప్రదేశాలపైన ఏదైతే ఉంటాయో వాటిని లక్ష్యంగా చేసుకొని దాడులు చేయవచ్చు అంటూ కూడా సంకేతాలు వస్తున్న నేపథ్యంలో చారిత్రక కట్టడమైనటువంటి ఆ రెడ్ ఫోర్ట్, రద్దీగా ఉండేటటువంటి చాందినీ చౌక్ ప్రాంతంలో కూడా మొత్తంగా అయితే అక్కడ ఓ ప్రముఖ ఆలయానికి కూడా లక్ష్యంగా చేసుకున్నట్టుగా టార్గెట్గా చేసుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి అక్కడ భద్రత కట్టుదిట్టం చేశారు. ఆ రెడ్ ఫోర్ట్తో పాటు చాందినీ చౌక్తో కూడా భద్రత కట్టుదిట్టం చేశారు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఆ దేశంలో ఉండేటటువంటి ప్రధాన ఆలయాలు ఏవైతే ఉంటాయో ఆ ఆలయాలకు కూడా మొత్తంగా భద్రత కట్టుదిట్టం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా మొత్తంగా చూసుకుంటే దీనికి అన్ని రాష్ట్రాలకు కూడా కేంద్రం నుంచి అయ్యాలట్టు కూడా ప్రకటించిన నేపథ్యంలో ప్రతికడ దాడులకు తెగపడవచ్చు అనేది కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పాకిస్తాన్లో రాజధాని అయినటువంటి ఇస్లామాబాద్లోన ఓ మసీదులో ఇటీవల జరిగిన పేలుల్లో ప్రతీకారంగానే భారత్ పైన కూడా దాడులు జరపాలంటూ కూడా అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ మొత్తంగా ప్రతీకార దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టుగా కూడా కేంద్ర నిఘా వర్గాల నుంచి సమాచారం అయితే వస్తుంది. ముఖ్యంగా దీని నుండి చూసుకుంటే కనుక ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉండేటటువంటి సున్నితమైన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ సున్నితమైన ప్రాంతాలని అన్నిటిని కూడా హై అలర్ట్ చేశారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఢిల్లీలో ఉండేటటువంటి వీవీఐపీలు ఎవరైతే ఉంటారో ఆ ప్రదేశంలో మొత్తంగా కూడా కేంద్ర బలగాలతో పాటు కట్టుదిట్టమైన భద్రతా బలగాలను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా రెడ్ ఫోర్ట్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఇప్పటికే అక్కడ ఎవరైనా అనుమానితులు తిరుగుతే కనుక వాళ్ళని అందరినీ కూడా ప్రశ్నిస్తున్నారు, క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా అక్కడ కదలికలను కూడా అనుమానిత వ్యక్తులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళ కదలికలను కూడా మొత్తంగా కూడా కేంద్ర బలగాల సాయంతో అక్కడ ఉన్నటువంటి నిఘా నేత్రం నుండి కూడా భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక ప్రతి వాహనాన్ని కూడా ఇటు రెడ్ ఫోర్ట్కు కానీ అటు మొత్తంగా కూడా చూసుకుంటే వీవీఐపీ జోన్కు వచ్చేసేటువంటి ప్రతి వాహనాలను కూడా క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తున్నారు. అనుమానిత వ్యక్తులను కానీ వస్తువులను కానీ ఏమున్నా కానీ క్షుణ్ణంగా అయితే పరిశీలన చేసి మాత్రమే వాటిని పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా రద్దీగా ఉండే ప్రాంతాలైనటువంటి అనుమానాస్పద స్థితులు కానీ రద్దీ ప్రాంతాలలో కూడా భద్రత కట్టుదిట్టం చేశారు. క్షుణ్ణంగా పరిశీలన కూడా చేస్తున్నారు. అదేవిధంగా మొత్తంగా చూసుకుంటే కనుక గత నవంబర్లో 10న రెడ్ ఫోర్ట్ సమీపంలో జరిగినటువంటి కారు పేలుడు ఘటనలో 15 మంది మృతి చెందిన ప్రాణాలు కోల్పోగా 20 మందికి పైగా గాయపడిన విషయం అయితే తెలిసిందే. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో ఉంచుకొని రద్దీ ప్రాంతాలు ఎక్కడెక్కడైతే వ్యాపార సంస్థలు కానీ రద్దీ ప్రాంతాలు కానీ ఆలయాలు కానీ విఐపీ జోన్స్ కానీ ఇవన్నిటిని కూడా కట్టుదిట్టంగా భద్రత ఏర్పాటు చేశారు. అదేవిధంగా కేంద్ర పర్యవేక్షణలో పరిస్థితి కేంద్ర హోంశాఖ పరిస్థితిని మొత్తానికి కూడా ఈ పరిస్థితిని సమీక్షిస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర పోలీసులతో సమన్వయం చేసుకుంది. అక్కడ ఢిల్లీలో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా హెచ్చరికలు జారీ చేసి ఆ రాష్ట్ర పోలీసులతో పాటు కూడా కేంద్ర హోంశాఖ మొత్తంగా కూడా అలర్ట్ అయినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అదేవిధంగా దేశ రాజధాని పైన ఉగ్ర ముప్పు ఉన్న నేపథ్యంలో మొత్తంగా కూడా పరిస్థితి ఉధృతంగా మారిందని తెలుస్తుంది. ఈ నేపథ్యం చూసుకుంటే కనుక అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలలో భద్రత పెంచడం జరిగింది. ఇటు రెడ్ ఫోర్ట్ కానీ
అదేవిధంగా చూసుకుంటే కనుక కొన్ని కీలకమైనటువంటి ప్రదేశాలు, సున్నితమైనటువంటి ప్రదేశాలు ఏవైతే ఉంటాయో అవి కానీ, జనసంద్రాహం ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాలు కానీ ఇవన్నిటిని కూడా మొత్తంగా కూడా భద్రత పెంచి మొత్తంగా చూసుకునే కనుక అక్కడి నుంచి వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకే ఆ యొక్క మొత్తంగా కూడా కట్టుదిట్టమైన భద్రత నిర్వహిస్తున్నామంటూ కూడా నిఘా వర్గాల నుంచి ఇటు హోంశాఖ నుంచి కూడా వస్తున్నటువంటి సమాచారం. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.